స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, స్తోత్రం. ప్రకటించిన విధముగా ఈ సమయమందు క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటికను ప్రారంభించబోతున్నాము. దయచేసి మీ పిల్లలే కనుక ఒకవేళ ఏదైనా పొరపాటు మాట్లాడినా, డైలాగు గుర్తులేక వెనక్కి ముందుకు నడిచిన కంగారు పట్టకండి. బాగా నవ్వి వాళ్ళని చికాకు చేయకండి. నవ్వితే నవ్వారులే గారు బో అని అంటే వాళ్ళు భయపడతారు. ఓకే ప్రియులరా, మంచిది. సమయం ముందు లైట్ లేవా? అదే వచ్చేసారుగా. సృష్టి ఆరంభములో దేవుడు అవ్వ, ఆదాము అనేటువంటి నరులను చేసి వారిని ప్రేమతో ఏదైనా వనమును ఉంచి వారిని జాగ్రత్తగా పోషిస్తున్న సమయంలో వారి జీవితంలోనికి సాతాను అనేటువంటి అపవాది ప్రవేశించడం ద్వారా వారు ఆజ్ఞను మీరి దేవునికి విరోధముగా పాపము చేశారు కనుక వారిని ఆ యొక్క ఏదెను వనము నుండి గెంటి వేసిన తర్వాత మనుషులలోనికి ఎలాగో పాపము శాపము ప్రవేశించి మనుషులు పాపిష్టులుగా నరకానికి గురి అవ్వాల్సిన పరిస్థితులు వస్తే అట్టి నరకము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు అనేటువంటి మహా గొప్ప దేవుడు నరునిగా జన్మించి ఈ లోకానికి వచ్చి సిలువ పైన తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా పునరుద్ధాన శక్తిని బట్టి మానవులకు విమోచన కలిగింది. అటువంటి విమోచకుడైన యేసు యొక్క జననము గూర్చి మనము ఈ స్కిట్ చూడబోతున్నాం. వీరిని ఆది పురుషుడు, ఆయనకు సాటి అయిన సహకారి అవ్వ, ఆదాములు అంటారు వీరిని. అబ్బా, అవన్నీ చూడు ఎంత అందంగా ఉన్నాయో. అవునండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అది కదకుండా అవి చూడండి ఇంకా చాలా బాగున్నాయి. నిజమే అవ్వా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. అవునండి, అందుకే ఈ అందమైన లోకాన్ని మన కొరకు చేశాడు. నా పిల్లలారా, బాగున్నారా? తండ్రి వందనములు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మంచిది, మీకు ఈ లోకాన్నంతా ఇచ్చాను, సంతోషంగా ఉండండి. అలాగే తండ్రి. సరే, మంచిది. కానీ ఈ వనములో అదిగో ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలు మాత్రం మీరు తినవద్దు. అవి తిన్న రోజున నిశ్చయముగా మీరు చనిపోతారు. జాగ్రత్త, తినకండి. అలాగే తండ్రి, వాటిని మేము తినము. అబ్బా, నేను అలా వెళ్ళి వనమంతా ఒకసారి చూసి వస్తాను. నువ్వు జాగ్రత్త సుమి. అలాగే అండి, వెళ్ళిరండి. ఇదిగోండి, ఒకసారి ఈ ఫలము తిని వెళ్ళండి. ఇది చాలా బాగుంది అబ్బా, నువ్వు జాగ్రత్త. అలాగే అండి. అరే, దేవుడు నా కోసము, నా భర్త కోసము ఈ అందమైన లోకాన్ని ఎంతో చేశాడు.
అవ్వా అవ్వా బాగున్నావా? ఏమిటి ఏదో బాధగా ఉన్నట్లున్నావు? అక్కడే నుంచో. ఇది నిజమా? నీ దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినవద్దన్నాడా? తిన్నప్పుడు మీరు నిత్యముగా చచ్చిపోతారని అన్నాడా? లేదు లేదు, మీరు అవి తిన్న రోజున ఆ దేవదూతల వలె అయిపోతారు, అందుకే అవి తినొద్దన్నాడు. ఒకసారి వాటి వైపు చూడు. ఆ. అవును, అవును. ఈ ఫలములు చూస్తానికి ఎంతో రమ్యముగాను, తినటానికి చాలా బాగుంటాయి అనుకుంటా. మరి ఆలస్యం ఎందుకు? తిను. నీ దేవుడని యెహోవా రాకముందే తిను. నువ్వు తిని నీ భర్తకు కూడా పెట్టు. ఆ. అవి చాలా బాగుంటాయి, తిను. అవ్వా, అవ్వా, అది తినొద్దు. దేవుడు మనల్ని తినొద్దని చెప్పాడు కదా, ఆ ఫలం తినొద్దు. లేదండి, ఈ ఫలము చాలా బాగున్నది. దేవుడు మనల్ని తినొద్దని చెప్పాడు కదా అవ్వా, అది తినకు. లేదండి, ఈ ఫలము చూడండి, తినడానికి చాలా బాగున్నది. ఇది నోటికి చాలా మధురంగా అనిపిస్తుంది. అదే కాకుండా దీన్ని చూడండి ఒకసారి, ఇది ఎంత అందముగా ఉన్నది. ఒకసారి మీరు కూడా తిని చూడండి. అవునా? చూడు, తినడానికి అంత రుచిగా ఉందా? అవునండి, ఒకసారి తినండి. మీరు తినండి, మీరు తింటేనే కదా తెలుస్తుంది. ఇది చూడడానికి బహు రమ్యంగానున్నది. దీన్ని తింటే అంత మధురంగా ఉంటుందా? అవునండి, ఒక్కసారి నా మాట నమ్మి తినండి. అయ్యో, మనం దిగంబరులుగా ఉన్నామే, నాకు చాలా సిగ్గుగా ఉంది. అవ్వా, ఆదామా, ఎక్కడున్నారు? తండ్రి, మీ ఎదుటకు రావడానికి మాకు భయముగా భయముగా ఉంది. ఉన్నది. మేము దిగంబరులుగా ఉన్నాము. ఆ? నేను తినవద్దన్న కాయలు తిన్నారా? ఎవడు మిమ్మల్ని మోసపుచ్చాడు? ఆదామా, ఎందుకు తిన్నావు? తండ్రి, నన్ను అపవాది మోసపుచ్చినది. తండ్రి, నాకు తోడుగా ఇచ్చిన ఈ అవ్వ నాకు ఈ ఫలము తినమనిచ్చింది తండ్రి. ఆదమ్మా, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు కనుక నేటి నుండి శ్రమపడి చెమట కార్చి వ్యవసాయము చేసి భూమి ఫలము తిను. నీవు మట్టి నుండి వచ్చావు, మట్టిలో కలిసిపో. అవా, నే చెప్పిన మాట వినకుండా మోసపోయి అపవాది మాట విని నా ఆజ్ఞను మీరారు. నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను. నీ సంతానానికి అపవాది సంతానానికి నిత్యము గొడవలు జరుగుతాయి. మీరిద్దరూ ఈ తోటలో నుంచి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి. అపవాది, నీ జీవితమంతా మన్ను తిని నీ కడుపుతో ప్రాకుతావు. నరులకి నీకు నిత్యము వైరము జరుగుతుంది. వారు నిన్ను తలపై చితక కొడతారు, నువ్వు వారిని మడిమ మీద కొడతావు. అమ్మా, దేవా, నన్ను పరిశుద్ధంగా ఉంచినందుకు నీకు వందనములు. నీ చిత్త ప్రకారము నా యందు జరుగుచున్నందుకు నీకు వందనములు. ఆమేన్.
నువ్వు పక్క నుంచి. దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభము. భయపడకుము, నీవు దేవుని దయ పొందినదానవు. మీరు గాబ్రియేలు దేవదూత. నేను గాబ్రియేలు అను దేవుని దూతను. వందనములు. ఆ శుభవచనం ఏంటో నాకు చాలా భయంగా ఉంది. భయపడకు. భయపడకుము, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి. భయపడకుము, పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యో, నాకు వివాహం కాలేదు, నేనేల కుమారుని కంటాను? ఈ లోకం ఏమంటుంది? ఇది దేవుని నిర్ణయం. నీకు పుట్టు కుమారుడు ఈ లోక రక్షకుడు. ఆయనే ఈ ప్రజల పాపముల నుండి విడిపించువాడు. దేవుడు నీకు తోడుగా ఉండును. ఈ దాసురాలను దేవుని చిత్తమే జరుగును గాక. నీకు శుభము. వెళ్ళిపోండి. యోసేపు, యోసేపు. ఇది ఇక్కడ మైక్ తీసుకో. దేవా, ఒక మంచి గుణవంతురాలు అందగత్తైన మరియను నాకిచ్చి వివాహం చేస్తున్నందుకు వందనాలు. అయ్యా యోసేపు, ఉన్నావా? బాబాయ్ గారు, ఉన్నాను బాబాయ్ గారు. నా కుర్చీ చేసావయ్యా? ఏమిటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? ఏమిటేంటి? నాకు మరియతో వివాహం కుదిరింది, అందుకే సంతోషంగా ఉన్నాను. అవ్వా, మరియతోనా? నీకు తెలీదా? మరియా గర్భవతి అంటగా. అవ్వా, అయినా నాకెందుకులే బాబు. కానీ ఇదిగో బాబు, నా కుర్చీ మాత్రం జాగ్రత్తగా చెయ్యే. ఉంటాను నాయన, ఉండు. ఏంటి, మరియా గర్భవత? ఎలా? అయినా బాబాయ్ మంచి చేశాడు. ఈ క్షణమే మరియను విడిచిపెట్టేస్తా. నిద్ర వస్తుంది, దీని గురించి రేపు ఆలోచిస్తాలే. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీకు శుభము. భయపడకుము, మరియను చేర్చుకో. ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించి ఒక కుమారుని కనును. నీకు శుభము. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. మరియను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడే నేను వెళ్ళి మరియను చేర్చుకుంటాను. ఇప్పుడే.
లోకరక్షకుడు వస్తాడని లేఖనాలు తెలియజేశాయి. ఈ లోకంలో పాపం బాగా ఎక్కువైపోయింది, పరిస్థితులు బాగా చెడిపోయాయి. ఈ పాపం నుండి విడిపించాలంటే ఆ మెస్సయ్య రావాలి. ఆ గడియ ఎప్పుడు అయ్యా, వందనాలు. మీరు ఏదో వెతుకుతున్నారు, ఏంటి ఆలోచిస్తున్నారు? వందనాలు. నేను మెస్సయ్య పుట్టుకొని కూర్చున్న సంగతులు ఆలోచిస్తున్నాను. అవునా? నేను ఆ విషయం పైన పరిశోధన చేస్తూ ఇలా వచ్చాను. అయ్యా, మీకు వందనాలు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, రక్షణ అంటున్నారు, దేని గురించి? వందనాలు. అది సరే, మీరేం చేస్తున్నారు? చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. అవును, నేను చాలా దూరం నుంచే వస్తున్నా. లేఖనాలు నెరవేర్పు అనగా లోక రక్షకుడైన మెస్సయ్యను గూర్చి ప్రవచించిన మాట నెరవేర్పుకే ఎదురు చూస్తున్నా. అవును, ఎందరో ప్రవక్తలు పలికారు. అవును, ఎందరో ప్రవక్తలు పలికారు. యెషయ్య, మీకా, ఇంకనేకులు ఆ లోకరక్షకుడి జననం గురించి ప్రకటించారు. అది ఎప్పుడో. సరే పదండి వెళ్దాం. రే రండిరా, చలి చంపేస్తుంది. ఈ గొర్రెలు ఏమన్నా మాట వింటలేదు. రండిరా రండి. వస్తున్నాం లేరా, కంగారేటి? మన కట్టాలు ఎప్పుడు పోతాయో ఏమో. మన కట్టాలు తీరాలంటే ఎవడైనా గొప్పవాడు పుట్టాలరా. సరేలే, ఆ గొప్పోడు ఎప్పుడు పుడతాడో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో. వెళ్దాం పదండ్రా. మరియా, 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 అండి, ఏం చేస్తున్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. మరి మీరేంటి ఏదో బాధతో ఉన్నట్టున్నారు? అబ్బే, బాధ ఏం లేదు. ఆ దేవుడు గొప్ప అపాయం తప్పించాడు. అవునా? ఏంటి అది? తన దూతను పంపారు. నిన్ను ప్రేమతో నేను చేర్చుకుంటాను. సంతోషం అండి. మరే నేను మన బంధువురాలైన ఎలిజబెత్ ఉంది కదా, ఆమె దగ్గర కొన్ని దినములు ఉండి వస్తానండి. అలాగే, నీకు నచ్చిన రోజులు ఉండిరా. సరే అండి. వెళ్దామా? ఆ,
వీరాధి వీరుడు, శూరాధి శూరుడు, మన ప్రభువుల వారు శ్రీ 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 హేరోదు మహాప్రభువుల వారు వేయించేయుచున్నారా హో. మహాప్రభులకు స్వాగతం, సుస్వాగతం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఏమిటి, ఏమైనా విశేషాలు ఉన్నాయా? చిత్తం ప్రభు, సెలవియ్యండి. యూదా రాజ్యంలో ఉన్న వారందరినీ వారి వారి పేర్లను నమోదు చేయించుకోమని చెప్పు. వారి వారి పేర్లను అందరినీ నమోదు చేయించుకోమని చెప్పు. ఇదే రాజుగారి ఆజ్ఞని చెప్పు. చిత్తం ప్రభు. సర్లేదు, అవసరం లేదు, ఆన్ చేసుకో. ఇందు మూలంగా యావన్ మంది ఈదులగూడెం ప్రజానికానికి తెలియజేయనిదేమనగా, యూదా గోత్రములోను దావీదు వంశములోను జన్మించిన వారందరూ మీ మీ గ్రామాల నుండి దావీదుపురమునకు వెళ్ళి జనాభాల లెక్కలలో మీ పేర్లు రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదహో. ఇది రాజైన కైసరు ఔగుస్తు వారి ఆజ్ఞ. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందిగా తెలియజేయడమైనదహో. వినలేదనేరు, చెప్పలేదనేరు, వెళ్ళకోకుండా మానేరు, నా కొంప ముంచారహో. అమ్మా, అయ్యో, అమ్మో, నొప్పి వచ్చేస్తుందండి. అమ్మో, నా వల్ల కావట్లేదు. మరియా వచ్చుకో, ఎవరినైనా ఇంట్లో అడుగుతాను స్థలం. ఏమండి, నాకు తట్టుకోలేని నొప్పి వచ్చేస్తుందండి. ఎక్కడైనా స్థలం ఉందేమో అడగండి. అమ్మా, ఆగు మరి, అడుగుతాను. అయ్యో, ఏమండి, మా భార్య గర్భవతి అండి, నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో ఏమన్నా స్థలం ఇస్తారా? మా ఇంట్లో చోటు అయితే లేదండి. పోండి పోండి. మరియా ఆగు, ఇంకో ఇంట్లో అడుగుతాను. ఎవరండి? ఏమండి, మా భార్య నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో అయినా కొంచెం స్థలం ఇవ్వండి. మా ఇంట్లో అయితే చోట్లేదు, కానీ అక్కడ పశువుల పాప ఉంది, అది శుభ్రం చేసుకొని అక్కడ ఉండండి. వందనాలండి. పోండి పోండి. మరియా, పశువుల పాకలను శుభ్రం చేసుకుని ఉన్నా.
సహోదరులారా మెస్సయ్య పుట్టే సమయం ఆసన్నమయ్యింది. అవును, ప్రవచనాల నెరవేర్పు జరగబోతుంది. చూడండి, ఆకాశంలో ఎన్నో వింతలు మార్పులు జరగబోతున్నాయి. చూడండి చూడండి. మిత్రులారా, మనం ఎదురు చూసిన రక్షకుడు పుట్టాడు. అవును, దాని గుర్తుగా ఆకాశంలోనే ఒక గొప్ప నక్షత్రం వస్తుందన్నారుగా. అదిగో ఆ నక్షత్రం, అదిగో అదిగో ఆ నక్షత్రం. అయితే మెస్సయ్య పుట్టాడు. పదండి, మరి ఆలస్యం ఎందుకు, వెళ్దాం. పదండి పదండి. పదండి, పదండి. కూర్చోండిరా, చలి చంపేస్తుందిగా. మంట ఏమన్నా తెచ్చి. అది సర్లే, మన కష్టాలు తీసి గొప్పవాడు పుడతారన్నారు. ఎప్పుడు సర్లేరా, ఏమైనా మంచి మాటలు చెప్పండి రా. ఏరా ఏనండి, మన తాత దావీదు ఒకరోజు గర్రెల మంద మీదకి సింహం వస్తే దాన్ని బట్టి ఈడ్చి చంపాడంట. సింహం వస్తే నేనైనా చంపేస్తా, నా బలం చూడు ఎంత ఉందో. నువ్వు నువ్వు సింహం వస్తే చంపుతావా? ఎనరా రే, ఆడు సింహం వస్తే చంపుతాడంట. ఈడు పిల్లిని చూస్తేనే పారిపోతాడు, ఈడు సింహాన్ని చంపుతాడంట. దయ్యం రే, దయ్యం వచ్చింది రే. లేదురా దెయ్యం. అదిగో అమ్మో. భయపడకండి, మీకొక శుభవార్త. శుభవార్త రా. నేను విను విను. ఈ లోకరక్షకుడైన యేసు పుట్టాడు. ఈ లోకరక్షకుడైన యేసు పుట్టాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టి ఉన్నాడు. వెళ్ళి చూడుడి, మీకు శుభము. మాయమైపోయింది. మన తాత రే, రక్షకుడు మన కోసం పుట్టాడంట్రా. అయితే మన బాధలు పోయినట్టే. ఇప్పటికీ మన తాతలు చెప్పింది జరిగిందనమాట. సరే, చాలా సంతోషం. వెళ్ళొద్దాం పదండి. వెళ్దాం పదండి. ఎక్కడికి రైలేదే, మరి మన గొర్రెలా? ఆయనే మన కోసం పుడితే ఈ గొర్రెలు ఎంతరా. వెళ్దాం పదండి.
పదండి వెళ్దాం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఏమిటి, ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఎవరో మీకోసం వచ్చారు ప్రభు. పిలిపించు. మహారాజునకు శుభములు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. లోకరక్షకుడైన ప్రభువును దర్శించుటకు మీ వద్దకు వచ్చాం. లోకరక్షకుడా? ఏమిటి? అవును రాజా, మెస్సయ్య మేక ఎందరో ప్రవక్తలు ప్రకటించిన లోక రక్షకుడు జన్మించాడు. ఆ జననానికి గుర్తుగా ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూసే మీ వద్దకు వచ్చాం. సరే, మీరు వెళ్ళండి. సరే ప్రభు. ఎవరక్కడ? శాస్త్రిని ప్రవేశపెట్టండి. మహారాజులకు శుభములు. ఏమిటి శాస్త్రి, నేను విన్నది నిజమేనా? ఈ యూదా సామ్రాజ్యానికి నేను రాజుగా ఉండగా మరో రాజు పుట్టాడా? ఏమిటి, నేను విన్నది నిజమేనా శాస్త్రి? అవును ప్రభు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రకటిస్తూ ఉన్నది ప్రభు. వెళ్ళు వెళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. చిత్తం ప్రభు. యూదా సామ్రాజ్యానికి రాజుని, ఈ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడిని, చాలా బలవంతుడను, నేనుండగానే మరో రాజు పుట్టాడా? ఎలాగైనా సరే ఆ జ్ఞానుల చేత రహస్యంగా ఆ పుట్టేవాడిని తెలుసుకొని చంపించేస్తా. యూదుల రాజునకు శుభములు. అమ్మా, మీకు వందనములు. వందనములు. మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం.
ఈ లోకరక్షకుడి జననం గురించి తెలుసుకొని పరిశీలించి ఇక్కడికి వచ్చాం. అవునమ్మా, ఈ మెసేజ్ను కూర్చి అవునమ్మా, ఈ మెసేజ్ చూసి భాగ్యం మాకు దక్కింది. మేము ధన్యులమయ్యాము. ఈ ప్రభువునకు కానుకగా నేను బంగారం సమర్పిస్తున్నాను. అమ్మా, ఇదిగో ఈ లోకరక్షకుడికి బహుమతిగా సామ్రాణి నడిపిస్తున్నాను. అమ్మా, మా కొరకు వచ్చిన మెసేజ్కి బోర్లం ఇస్తాం, తీసుకోండి. అరే ఇదిగోండ్రా ఆ దూతమ్మోరు చెప్పింది. ఇదిగో ఆ మెస్సయ్య పుట్టాడు. అబ్బా, ఆ దేవుని చూడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముద్దొస్తున్నావు కదా. మన కష్టాలన్నీ పోయినట్టే ఇక. అమ్మా, మేము నా దేవునికి గొర్రె పిల్లలను తీసుకొచ్చి బహుమానంగా ఇస్తున్నాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగన బెత్లెహేమందున చెంత చేరును రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంత చేరును రండి సర్వజనాంగమా సంతసమందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరక వారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి చింతలేదిక దయచేసి గమనించండి. మీలో సిద్ధపడినటువంటి వారు ఈ పరిచర్య నిమిత్తము, ఈ సెమీ క్రిస్మస్ వేడుకల నిమిత్తముగా
కానుకలు ఎత్తబడతాయి. సిద్ధపడినటువంటి వారు దేవుని కానుకలు సమర్పించండి. కానుకలు పట్టడానికి కొందరు వెళ్ళండి. కానుకలు పట్టేవారు దయచేసి త్వరగా లెగాలి. కానుకలు పట్టేవారు దయచేసి త్వరగా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు ఇంతగా ఖ్యాతి మీరగవారు యేసు కాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసు కాంచిరి, స్తుతులు నరించిరి. చింతలేదిక యేసు పుట్టెన్ ఇంతగను బెత్లెహ మందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. చుక్కగనుగొని జ్ఞానులంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చుక్కగనుగొని జ్ఞానులంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బేత్లెహపురమును దొచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేత్లెహపురమును దొచ్చిరి, కానుకలిచ్చిరి. చింతలేదిక యేసు పుట్టెన్ ఇంతగను బేత్లెహమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. కన్యగర్భమునందు పుట్టెన్ కరుణగల రక్షకుడు క్రీస్తుడు, కన్యగర్భమునందు పుట్టెన్ కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెన్ ఇంతగను బేత్లెహమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపన్ పరమరక్షకుడవతరించెను, పాపమెల్లను పరిహరింపన్ పరమరక్షకుడవతరించెను. తాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. తాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగను బేత్లెహమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా.
చేరను రండి.